ఇది హలో అండి, చూసిరా ఏంద్రా స్వామి దుర్మార్గం అనుకోకండి. నా ఎత్తున్నది టర్కీ. ఈ రోజు టర్కీ కోడి చేస్తారంట మా పిన్ని. మా పిన్ని ఏ స్పెషల్ చేస్తే ఆ స్పెషల్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా. వీడియో చేసి నేను క్లీన్ చేస్తా. నువ్వేం క్లీన్ చేస్తావమ్మా? దీన్ని పోయి తేడా ఏది ఏడా ఇది ఇది దాంట్లో పట్టద్దు దబర్లా. ఇట్రా ఎడవరకు పోయాలి చెప్పి నేను కోసేస్తా. ఇది చూడండి కందరకాయ ఎంత పెద్దగా ఉందో. నేను ఫస్ట్ టైం చూస్తున్నా అండి. ఇంకోటి ఈ కోడి ఇప్పుడే 2 months కోడే. చిన్నది మమ్మీ. ఇంకిది 2 months కోడి. 8 kgs అవుతుంది. 8 మమ్మీ 8 kgs అట్లయితుంది. ఇప్పుడు 3 kgs అయింది. చూడండి ఎంత పెద్ద కందరకాయ ఉందో. పెద్ద గుండికాయ, పెద్ద కందరకాయ. తోకముట్టినే స్పెషల్ గా తీసిర్రు. అరే 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 దబర్ ధీమా. కోడి చూస్తే భయపడతాడు ఏమో నాయన. కోడి చూసానా భయపడి దబర్ ధీమా. దబర్ అది కాదు, నా దుర్మార్గానికి మా పిన్ని యాడైందా? దుర్మార్గమేమా తినేదానికి తినేదే కదా ఇది. తినేదే కదంటా. పిన్ని దబర్ తీసేసిన నేను కోస్తుంది. నీళ్లు పోయి దాంట్లో నువ్వు నీళ్లు పోయా. నీళ్ళు పోయినా ఆ నుంచి పట్టుకోవాలి. అబ్బాడున్నాడు తీసుకోమ్మ. నీళ్ళు కాక అవి ఉడబోసి గొడవ పెట్టేదనుక. అయితే మంచిగా నిండుతూ ఉంటుందిలే. కోడిని భలే చేసినావు కాబట్టి భలే చేసినావుగా. ఏ క్యారే అయ్యామా గుమ్మడి గింజలు 3 kgs. 3 kgs గుమ్మడి గింజలు అంట. ఇది కూడా ఫస్ట్ టైం తినడము. అయితే కొంతమంది మీ పిల్లని ఇబ్బంది పెట్టకండి వంట చేసి అని ఇట్లా అంటున్నారు. ఎప్పుడైనా అమ్మలు బిడ్డలకు వంటలు చేసి పెట్టేటప్పుడు ఇబ్బంది పడరు. ప్రతి ఇంట్లో అమ్మలు ఉంటారు చేసి పెట్టేటప్పుడు ఇబ్బంది ఉండదు. ఇంకోటి ఏదైనా మరి ఎక్కువ చేసేది వాళ్ళ కోసమే, వాళ్ళు చూసి నేర్చుకుంటారు. ఇంట్లో ఎవరైనా అమ్మలు అదే కదా తిని ఇబ్బంది అనుకుంటారా బిడ్డలకు వండి పెట్టడం? ఇబ్బంది మన బిడ్డలకు అట్లేం ఉండదు. మీరు అట్లేం అనుకోకండి. మా పిన్నికి ఇబ్బంది అయితే మేమేం అస్సలు చేపియము. ఇబ్బంది ఉండదు. ఇంకోటి మన వీడియోలో ఎవరమ్మా ఎవరు రేణుక ఎవరు అని చెప్పి చాలా మంది అడిగారు మనకు కామెంట్లలో. మా ఇంట్లో పనిచేసే అమ్మాయి. అయితే ఏదైనా ఇట్లున్నా కూడా మేము ఎక్కువసేపు మా పిల్లని ఏమి నించో పెట్టమండి. మా అమ్మాయి అయినా ఉంటుంది, నేనైనా ఉంటా. ఇంకోటి మా పిన్ని మమ్మల్ని రానియదు దగ్గరికి. మంచిగా చేసి పెడితే ఇష్టంగా బాగుందని తింటుంటే మా పిన్నికి ఇష్టం. ఏ అమ్మకైనా అంతే. మంచిగా మనం ఏదైనా ప్రేమ వండి పెడితే వాళ్ళు భలే ఉంది అని తింటుంటే మస్తు తృప్తి పడతారు. నేను కడిగి పెడతా ఎందుకు దాంట్లో ఏది నీకేంటంటే అయ్యా అది పూసి ఒప్పమంటేసి ఇంకో గిన్నెడు పట్టనా చాలా మంట వేయి పట్టుకోవచ్చు. వచ్చినావమ్మా రేణుక? పర్లే. బాగా వచ్చిందేమో మళ్ళీ ఎవరు నగతాలు చేస్తారు.
బాగా కడగలేదు మంచిగా వచ్చింది. ఎంత నీట్ గా చేస్తావు. మంచిగా గడిగిన నీట్ గా. మీరు రోతలు కానీ పిన్ని ఇవి కూడా వేద్దామా, కాల్చి పడేద్దామా? అవి వద్దేమో తినరు కదా ఇవి. తినే పట్టట్లేదుగా అమ్మ. కొంచెం సేపు ఇట్లా ఉడికించి మళ్ళీ ఇట్లా ఉల్టా చేస్తామా లేకపోతే నీళ్ళు పోతామా? నీళ్ళు పొయ్యేమో పొయ్యేది పాచాలి దబ్బరలు వస్తాయి. పొయ్యి మంట ఆలియ పెట్టేమో పెద్దగానే కదా. ఫస్ట్ అయ్యాను నేను ఇంత పెద్ద కథలకే చూడటం. నువ్వు తెచ్చిపెట్టి కాకమా కాళ్ళతో దిష్టి తీస్తాలే ఇప్పుడే, వాటి కాళ్ళతో వాటిని. నువ్వేదైనా పని చేస్తుంటే చిన్నపిల్ల పని చేస్తున్నట్టు ఉయ్యమ్మ ఏడ కట్ అవుతుందో ఏడ ఇది అవుతుందో అన్నట్టు అనిపిస్తుంది నాకు. నిన్న బాతుల కూర కూడా మస్తుండే. మీ అల్లుడు ఆ వంతన పోగొడుతున్నావు, అసలు అంత బాగుందన్నావు, మరి తేకుండా వచ్చినావేమి అంటుండు. ఇక మేము తిని వాచ్మెన్ తింటా. ఇది మస్తు ఇంపార్టెంట్ ఐటమ్, నాకు ఇష్టం. చికెన్ లో అయితే మరి ఇది ఎట్లుంటుందో తెలియదు, బాగుంటదిలే. అది అప్పుడు అవ్వ తాతకాయ వేసేది. తాకుముట్లు వాళ్ళ ఇష్టం. అది కాదు, ఇంట్లో కొన్ని కోస్తే అవ్వ ఎట్లా వేసేది చూసినప్పుడు, గుండికాయ, ముక్కినికాయ, తోకముట్టి, అదేంటిది అన్ని పార్ట్స్ అన్ని తాతకేస్తుండే. గిన్నె నిండా తీసి పెట్టి మా తాతకేస్తుండే. ఒక పూట మనకు పెడితే 2 పూటలు తాతకు పెట్టి. అవును, అప్పుడు అట్లనే ఉంటుండే. పిన్నే మగవాళ్ళకి దాచిపెట్టి 2 పూటలు పెట్టేది, ఆడవాళ్ళు 1 పూట. మా అమ్మ మా నాయన భలే భలే ఇష్టంగా చాకునేది పా. మా నాయన అందగాడు కదా. మీ నాయన అందగాడని బాగా రాకునేది అంటాం. తోలు పడేస్తున్నావా ఇది? మరి బాగుంటదా? అదే తలకాయ తింటా. తలకాయ తినను కానీ ఇగో తోలు ఈడ వరకు వస్తే బాగుంటదేమో. ఇది గజ్జి పట్టింది కాకుండా. గజ్జి కాదు అది, అదే 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 అది చూడటానికి అట్లా ఉండేది కాకుండా ఇగో ఇదైతే తినేయచ్చు. ఇది చూసి దానికి జలదరిస్తుంది. అట్లా ఉండిచ్చింది కదా నువ్వు తినవనే. ఇది మామూలుగా ముదిరితే అది ఇంతలా వస్తుంది. అవును అవును, ఇదే 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 ఇంతలా వస్తుంది. అదే మటన్కి వచ్చినట్టు వస్తలేమో. ఇదైతే ఇంత వస్తుంది ముక్కినికాయ పిల్ల. ఇది చిన్నది తీసేద్దామా? ఇవి కత్తి వారేగాక. గుండెకాయ కూడా వద్దా? గుండెకాయ కూడా ఇప్పుడు వేద్దాం దాంట్లో. ఉడిసినాక తీసేస్తా. ఎట్లా అంటావు? ఇప్పుడు ఇది మన వేస్ట్ ఐటమ్, ఇది తీసుకొని పడేస్తా. ఈ కాళ్ళు తినవు నువ్వా? కోడి కాళ్ళు తింటా కానీ మరి ఎట్లుంటాయో బాగుంటాయి. ఇది తీలే కదా. తీస్తా, కాల్చి తీయమంటే తీస్తా. తింటా నువ్వా? మామూలుగా కోడి కాళ్ళు తింటా కానీ ఇది గట్టిగా ఉండవు. పారేద్దాం. ఎంత కూర ఉన్నాం కదా, ఎందుకులే అమ్మ. తెలిసి తెలియకుండా ఒకవేళ తర్వాత బాగుంటే టేస్ట్ నచ్చితే మళ్ళీ ఒకసారి చేసుకున్నప్పుడు ఇయ్య నా మనం రాళ్ళకి. ఇదైతే కాల్చి దీన్ని ఇదైతే తీస్తా. ఏలక్కాయలు ఇప్పుడు ట్రై చేస్తా. 7 డబ్బాలో ఉన్నాయి. మా ఇలాచీలో ఏడనే తెలుసా అమ్మా? రేణుకా తెలవదంట. ఏమేమి వేస్తున్నావు అమ్మ దాంట్లో? అదే బిర్యానీ ఆకు, చెక్క. చెక్క చూడండి, దానికి తగ్గట్టే ఉంది సైజు. నాకు, మా పిన్నికి, మా కోడికి తగ్గట్టు. ఎలక్కాయలు, లవంగాలు. ఎలక్కాయలు, లవంగాలు. ఇగో 1,00,000 మంది చూస్తుంది కూరను. మరి
అందుకే రోజు నాకు చిత్తవి తీసుకుంటాంట. అందుకే నిద్ర రావట్లే. పానీలేమో మీకోసమే కదా నేను ఆ సట్లు పడినది రూపాయి వేసినది అది మీకోసమే కదా. అందరూ లైకులు చేయండి, అమ్మలంతే. అందరూ లైకులు చేయండి అమ్మా. ఆ సట్లు పడి చేస్తున్న నా పెద్ద లైక్ ఇచ్చాను నీకు తిట్టరాదా? వస్తుంది అట్లా చేయండి అమ్మా. తీస్తా ఏం లేదమ్మా. ధనియాలుగా లేవమ్మా, జీలకర్రగా ధనియాలుగా గింజలు పొడి లేకుండా గింజలు అంట. ఇది ఒకసారి ట్రై చేసి చూసినాం అనుకో, మళ్ళీ సరే వేయాలా వద్దా అనేది ఒక ఐడియా వస్తుంది. మా పిన్న అయితే అన్ని తెలుసు కాబట్టి చేస్తుంది. ఇప్పుడు ఇది తినేది కూడా నాకు తెలియదు అసలు. మన ఫామ్ ల్యాండ్ లో పాములు రాకుండా ఉండేదానికి పెంచినాం. ఇదేంటంటే పాములు రానిదంట, ఇది తినేస్తుందంట. ఇది ఇంకా గిన్నెకోళ్ళు మమ్మీ. గిన్నెకోళ్ళు ఇవే కదా గిన్నెకోళ్ళు. ఆహా, ఇవి టర్కీ అమ్మ. గిన్నెకోళ్ళు మెయిన్ పాములకి, ఇవి కాదు. ఇది టర్కీయా? గిన్నెకోళ్ళు ఏంటంటే అవి చంపేస్తాయి, ఇవి మెయిన్ అన్నట్టు కాదు. కానీ ఇవి పెద్ద రకం. అవి తినరు మమ్మీ, తక్కువ చాలా తక్కువ తింటారు. నిమ్మకాయలు తీసిన పిలుద్దామా? ఈ మిరాలు ఎన్నున్నాయా గిన్నెలా? లేనట్టే ఉన్నాయి. ఇప్పేనా? ఇప్పుడు హోల్ గరం మసాలా, మిరియాలు, జీలకర్ర కూడా కావాలా? జీలకర్ర వాసన కాదు. నిమ్మకాయ ఇప్పుడు ఈ నిమ్మకాయలు వేద్దా? అయితే ఈరోజు మేము ల్యాండ్కి పోలేదు. ల్యాండ్కి పోయింటేమో అన్నీ చేస్తుండే. ఇక వాచ్మెన్నే ఇక తీసుకురమ్మన్నాము. ఇక వచ్చేసి ఇచ్చేసిపోయిండు. పిన్ని ఎల్లుండి నాటుకోళ్ళతో కోడి బిర్యానీ చేయాల్సింది. ఈ బిర్యానీ చల్లకుండా ఏ బిర్యానీ బిర్యానీ అంటావని ఎర్రగడ్డలు గడ్డ వేస్తున్నాము. ఇక అంతే ప్రాసెస్ నీదే, నాకు తెలియదు. ఎర్రగడ్డలు గడ్డ అది చెప్తుంది వాళ్ళకి. అయితే ఎర్రగడ్డ గడ్డ వేస్తుంది, గడ్డే. నిమ్మకాయ ఆడబెట్టింది మా తల్లి. అడిగి రావాలా? దేనికా? ఇగో నిమ్మకాయలు ఆడబెట్టిందా అక్కని అడగవా అమ్మా? అవి కాదు, పచ్చివి కాదు, వేరేవి. ఇదేం పొడిమా? ఇదే అమ్మమ్మ తెచ్చిన నిమ్మకాయలు వాసన చూడమ్మా. ఇదేం పొడి? గరం మసాలా. అదేమో పొడి గరం మసాలా పినే. ఇగో దాన్ని ఏదో మ్యాగీ వాసన ఉంది. ఏమో అమ్మా, నాకు కూడా తెలియదు మరి మసాలాలు. మీరు నీ మనవరాలు నువ్వు ఏం పెట్టుకుంటారు నాకేం తెలుసు. అదే సినిమా ఇదేం ఉంది? అదే ఏం మసాలా అంటమ్మా అది? ఇదే సాంబార్ మసాలా, సాంబార్ పొడి. మన ఇద్దరం ఎందుకు పడుకొస్తాము? చికెన్ మసాలా ఏమా? చికెన్ మసాలా అయిపోయింది. ప్యాకింగ్ చూడాలి. ఒట్టి నిమ్మకాయ అమ్మమ్మ తెచ్చినది ఏడ పెట్టిన అడిగిరా అమ్మన. అడుగుతా కస్టమర్స్ వచ్చి ప్రభా ఎడెత్తుతా. ఇగో ఇవి కడిగేసారు. చర్మం తీసేసినాక ఇగో
మొత్తం కాల్చి తీసేసిన కాల్చినాక తీసేసినాక మళ్ళీ ఒక ఉడికి వస్తుందంట ఫుడ్ ఛాలెంజ్ ఇది. మేమమ్మతో చాలా చేయమంటారు. కొంతమంది ఏమో వద్దు అరగే ఖరాబ్ అవుతుంది ఇట్లా ఇట్లా అంటారు. ఎక్కువ ఫాస్ట్ గా మేము మెల్లగా తింటున్నాం. ఫాస్ట్ జస్ట్ ఇంట్రడక్షన్ అంతే. ఊరికే మా అమ్మమ్మతో ఏదో అట్లా ఏం లేదు, మెల్లగా తింటున్నాం. అరగకుండా మేము అసలు ఇబ్బంది పెట్టామండి. మా అమ్మమ్మ నా మనవాడితో కూర్చొని నీతో తింటారా నేను అన్నది. ఇక సరేలే అని చెప్పి ఇక అమ్మమ్మతో కూర్చొని ఏదో జస్ట్ మన వాళ్ళకి ఒక చిన్న దానికోసం అంతే. నేను దాంట్లో కనపడుతున్నా కదా, నీవు దాంట్లో కూడా కనిపిస్తానైనా ఫుడ్ తినుకుంటూ అని చెప్పి మా పిన్నే అన్నది. పెడతా ఇప్పుడు కూడా లెగ్గులు వండిన తర్వాత లెగ్గు నేనొక లెగ్గు మా అమ్మమ్మ ఒక లెగ్గు పీకుతాము కూర్చొని. పిన్ని నీకేం కావాలి చెప్పు, నేను పోయి కనుక్కోను. మసాలా పొడి ఇగో ఇడ్లీ చూడు ఓటిల్లో ఇవి వేస్తుండే డబ్బీలన్నీ తీయ నేను తీస్తా ఉండు. ఏందమ్మమ్మ అది? అది గరం మసాలా. గరం మసాలా ఓటిల్లో ఉండేది అనుకోండి. నేను తీస్తాను. ఏంటిది అమ్మమ్మ అవి? ఒట్టి నిమ్మకాయలు. ఒట్టి నిమ్మకాయలు కూడా ఉంటాయి అమ్మమ్మ? అవి బయట మా అమ్మమ్మ చాలా సామాన్లు వచ్చినాయి ఎక్స్పోర్ట్. 80 కిలోలు 100 కిలోలు వచ్చినాయి ఎక్స్పోర్ట్ లో. ఏమో వచ్చినాయి కూడా చూడలేదు. వచ్చిన మూటలో చూసిన మూటలలో ఏముండే చూడలే. ఇగో పెసరపప్పు అలసందలతో సహా వచ్చినాయిగా. ఇగో ఇగో ద్రాక్ష అవి ఊసిపోయి పోతున్నాయి అలా. అమ్మ నాది లేదమ్మా, నీ మనోరాలు చదువుకుంటా. ఇగో గుమ్మడి 3 కిలోలు చూడండి అసలు. యాడ ఇవేంది ఈగలు మంతున్నాయి. అబ్బా కాదు, అదేంది అంత చూస్తుంటేనే ఎంత బాగుంది. అలా చూడండి అసలు ఏమేమి వేసింది. జీలకర్ర వేసింది, ధనియాల పొడి వేసింది, గరం మసాలా వేసింది, హోల్ గరం మసాలా వేసింది, నిమ్మకాయలు వేసింది, ఉల్లిగడ్డలు వేసింది. అట్లా చేసేసి తినేసాడు అమ్మమ్మ. అది కూడా పెట్టి అది అన్నంలో కలుపుకొని తినరా అమ్మమ్మ? జీలకర్ర సాజీరా అది ఏదో ఒకటి చేపట్లు ఉంటే చాలా అమ్మమ్మకి. ఖరాబ్ అయింది పెట్టేసేమో దాంట్లో పెట్టేసి. खुशबू बड़ी हो తెల్లంగా లేకుండా దీన్ని ఇంకొంచెం అది నీళ్ళు పైకి చెరుకుతాయిలే. ఒక అర్ధ గంట పడుతుంది మళ్ళీ అట్టుకుందాం. ఈ గంట 2 గంటలు పడుతుంది లేదు ఉడికేదానికి. ఇంక పోయి పనులు చేసుకో. ఇంతేనా? అంతే పెట్టేసినా మూత అంతే. ఇది ఇంకొక గంటన్నర ఉడకాలంట. ఎంతసేపు ఉడికితే అంతసేపు. ఈ లోపల కొద్దిసేపు బ్రేక్ తీసుకొని వస్తాం. ఎన్ని గంటలు ఇచ్చినావు? 3 కేజీలు చూడా. 5 సార్లు ఇయ్యా. ఇసాలు నిండబావే నిండుతుంది. అది కాదు పాప్కార్న్ అంటే వింతేనే ఏమన్నా కలుపుతారా? ఏంటి ఉన్నాయి మధ్యలో? కొంచెం కలపచ్చు, చీజ్ ఏదైనా వేసుకోవచ్చు. అయ్యే రేపు చేస్తాను. బొబ్బర్లు ఏంటి ఉన్నాయి? ఇయ్యమా ఇది కూడా బయట నుంచే వచ్చిందమ్మా. ఇదేనా ఇంత బరువుగా పెట్టారు? ఇవేంది బొబ్బర్లు భలే ఉన్నాయి కదా వెరైటీగా. చూపి చెప్ప ఆందాలు ఉన్నట్టున్నాయి. అయ్యే అయ్యి
వడలు చేసినట్టు ఇవి వడలైనా చేసుకుని చేయమంటా వడలు రేపు చేసుకుంటారా నీళ్ళలో పోతా ఏది పట్టే అది నీళ్ళలో పోతారు వడలు ఉంటాయి చూడు అబ్బా ఆగిస్తున్నాయి మరిన్ని అవుతాయి కొన్నే పోయితే ఇవి ఇక్కడ ఉండవు అదే మాల్స్లో దొరుకుతుండొచ్చేమో తెలియదు కానీ మనకు కామన్గా కనిపించవు చలవా చాలా ఎక్కువ అయితే ఐదు నిండుకి అవుతాయి ఎట్టు పెట్టారు కింద పెట్టారు నూనె వేస్తా దాంట్లో ఇటు పట్టిన మన కూడా మన స్కూల్ నుంచి వచ్చారు వాళ్ళ కోసం పాప్కార్న్ చేస్తుంది చూడు అట్లా నూనె వేసి అట్లా పెట్టేసి మూత పెట్టేసాడేనా అయిపోతాయి ఇక ఇది ఇది మూత ఇది ఒకసారి చూపి రాదు చూపించిందా చూపించిన మధ్యలో చూపిలే అమ్మ ఇది మొద్దు ఇద్దిమా ఆహదు అట్నే ఉండి అదే పైకి వచ్చేస్తుంది మంటతో పైకి వచ్చేస్తుంది ఇది అటు పెట్టేసినామంటే ఆ గాలి బయటికి రాకుండా అదంతా లోపల ఉండి సన్న మంట అయితే పెరగల ఇంత ఒకసారి చూపించి పెడదాం పట్టు మళ్ళీ అయ్యే వరకు దితి అబ్బా అవుగా తిప్పొద్దా ఇది తిప్పుతాం పట్టు ఇంచేసేవు రెండుగా నేను తిప్పుతా నేను తిప్పుతాను ఇక పట్టు నేను తిప్పుతాను నీ అనుమానం ఎందుకు పట్టు ఆడిస్తుందా ఇగో 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 ఏడో ఒకటి చూడు దాని మీద అన్నట్టు మూసిపెట్టు కడిగి అదే చొక్క నీళ్ళు తిప్ప ఏమన్నా నీ శ్వాసన వచ్చిందా అస్సలు గరం మసాలా వాసన ఇట్లా అదిరిపోతుంది బిర్యానీ వాసన వస్తుంది నేను తిప్పుతుంది నువ్వు తిప్పేసిన తిప్పేసినావా తిప్పేసిన ఇంత ఈజీగా అయిపోయింది వంగిలేదు అది తెలియకుండా అది ఇరిగిపోతుంది ఇరిగిపోయిందంటే మళ్ళా ఇది పెట్టేస్తా తీగ భద్రం దీంట్లో అట్టు నీళ్ళు పట్టేచ్చా ఇవి ఉంటాయా మీ ఊర్లో నేనైతే చూడలేదు హైదరాబాద్లో మాల్స్లో ఉండొచ్చేమో కానీ ఏమేం కావాలో నా కొడుకు అన్నీ ఆర్డర్ పెడతాడు మాల్ వరకు పోనీయండి నన్ను నిండుకుండాలి నీళ్ళు మరి నీదంటే రేపు ఈ రెసిపీ వస్తుంది మళ్ళా డోంట్ మిస్ మై ఛానల్ డైలీ లీలావతి ఉన్నంత వరకే డైలీ ఒక వెరైటీ ఇంకా ఇంకో గంట సేపు రెస్ట్ అన్నట్టు రెస్ట్ కాదు ఇగో నీకోసం మీ నాన్నమ్మ ఇది చేస్తుంది అవే ఏడిపోయి పైకి పోయి పట్టు ఎంత గుడ్ బాయ్ చూడండి బిల్లింగ్ మీద ఉండే బట్టలు తెచ్చిండు ఆయన ఫేవరెట్ అంట ఆయన ఫేవరెట్ అని పట్టుకుంది అది కాదు పైన ఆరేసి ఉంటే తెచ్చిండ ఎంత గుడ్ బాయ్ అనుకుంటున్నా మనకి ఏడున్నాయి ఆ లక్షలు పాపం మరతేసాడు పెట్టుంటే వేసుకొని తిరుగుతుండు అప్పుడు పచ్చపొడి ఎత్తుకుని వచ్చింది ఇక మీ ఇంటికి ఎత్తుకోమన్నావా తేలే తెచ్చినామా ఏదమ్మా ఇంటికి ఎత్తుకోలే పచ్చపొడి ఫుడ్ కలర్ ఆహా అన్నే పెట్టేసిన బాక్స్ లో ఇక్కడ కావాలంటే తెచ్చుకోవచ్చులేదు తెప్పినా అది అది కూర్చొని రంగు బాగుండేది ఫుడ్ కలర్ ల్యాండ్ లోనే పెట్టేసి ఇక మసాలా డబ్బాలలో ఇది చాలా సేపు టైం పట్టాక అదే అయిపోతుందా అప్పుడు మీకు చేయించేటప్పుడు నాన్న ప్యాకెట్ లో ఆయిల్తో వచ్చేది అవే
రెడీమేడ్ గా వస్తుండే ఆయిల్ ప్యాకెట్, అందులోనే ఆయిల్ ఇట్లా. ఇప్పుడు కూడా వస్తాయేమో అట్లా, కానీ ఇట్లా కొంతమంది చేసుకుంటారు వేస్తుంటే అవి అయిపోతుండే. ఈ మనం ఫ్రెష్ గా చేసుకునేటి అవి వాళ్ళు ఏం ఆయిల్ వేస్తారో వేసి కలిపి పెట్టినట్టు ఏంగానే పటపట పటపట. ఇప్పుడు ఉడికి తగిలితే పట్టుకుంటాయి. ఈ మామూలుగా మా ఉత్త ఎండివేనా, వాళ్ళు ఏం మిక్స్ అవ్వకుండా ఉత్త ఎండి మొక్కలే ఏమిలే నూనె వేసి పోయింది వేడి కాగానే పటపట లేస్తాయి. ఇక మేడ్ ఇన్ జార్జియా అంట. అవి ఇక్కడ లేవు, అవి అవి అక్కడనే పండేది జార్జియా. ఇది వేయడానికి చాలా టైం పట్టేటండి. తీరుది కదా బిన్నలు వేడి పడుతుంది. భలే చూపిస్తున్నావు కదా అన్న వాళ్ళకించి. క్రమమా క్రమ నువ్వు తింటావా? అవి చేసి పెట్టుకొని టీవీ చూస్తా తింటా ఉంటావా? సీరియల్ చూస్తావా మనం? తెలుగు చూస్తావా? సినిమాలు లేవా? మరి ఏం చేస్తావు నువ్వు అన్నం చేసేది? మీ అమ్మ నీ మనవాడు అన్నం వేడి చేస్తాడు, తినేది ఏదో చేస్తాను అయ్యే చూస్తాడు కదా మన సీరియలే. అక్కడ భాష ఏం చూడవా మనం? అక్కడ భాష నేను చూడమా. ఇప్పుడు మన సీరియల్ వచ్చింటానికి ఇది లేతగానే ఉంది కదా, గంట పడుతుంది. ఇంకా ఇప్పుడు ఎంతసేపు అయిందమ్మా? 40 నిమిషాలు అయినట్టు అయింది. అర్ధగంట అయిపోయి చెప్పాలన్నా, అర్ధగంట పైన అయిపోయింది. అయిపోయింది అర్ధగంట పైన, 40 నిమిషాలు. నిన్న ఉడికింది కానీ మరీ మెత్తగా ఉడికిపోలే, గట్టిగా ఉండింది సీయ. ఇంకొక అర్ధగంట ఉడికినిచ్చి అట్ట పొల పొడి చూద్దాం. అది అది అదేంటి పొల్ల గంటి ఇది కూడా చూపిస్తా ఉంటా. అయ్యేటట్లేదుగా అయితేలేమో. అమ్మమ్మ ఇందాక క్లియర్ కనపడాలని అయితేనే మమ్మీ. అయితేనేయా? ఒకటి అయింది అయితేనే. అది మస్తు సాటిస్ఫైగా ఉంటుంది అన్న అయ్యేటప్పుడు. పుట్ట అని పుట్టని పైకి వస్తాయి. తుడిస్తే బాగా కనిపిస్తుంది కదా మళ్ళా. బొక్కలకని చూపిస్తున్నాను. పాప్కార్న్ రెడీ. చూస్తా ఉన్నాను ఒకసారి. లోపల నూనె నుంచి కనిపిస్తుంది అసలు. పాప్కార్న్ రెడీ లక్కీ. పైకి వస్తుంది, నిండికి వచ్చాడు మొత్తం నిండి అవుతుందా? అది నిండికి అవుతుంది. ఎందుకంటే
మరి నాకు ఎత్తుకోండి మరి ఎత్తుకో కాలుతుంది తర్వాత సరిపోలే మంట తక్కువ పెద్దగా ఉంటే అయిపోతుండే మంట. ఇవి సన్నగా వస్తుంది పిల్లకి. నేను ఈ 4 పువ్వులు పైన ఉంటుంది చూడు లోపల తిరుగు ఉండేది అది తీసుకున్నాం అనుకున్నా. తీసుకుంటే ఏడ పెట్టాలా జరుగు మీరు కట్టేటప్పుడు మెల్ల మెల్ల ఇట్లా ఇట్లా అది పడితే పడ్డది. నువ్వు ఎందుకమ్మా కింద గింజలు వద్దా తగిలిందా? బాగుంది కింద బాగుంది కింద బాగుంది. ఏం మాడిపో ప్రతి ఇంత అనలేమమ్మా. వీటితో ఒకసారి కలబెట్టామమ్మా. గిన్నె అయితే ఆ గింజలు పైకి వచ్చాను నేను గిన్నెలు కలబెట్టమంట కలబెడితే అయిపోతుంది. ఏడు పెద్దరా కింద కాలుతుందేమో. ఏం లేవమ్మా, అయిపోయినాయి అన్ని. అయ్యో కెట్టమంట ఉన్నాయి కొన్ని అయిపోయినాయి, ఒకటి రెండు ఉన్నట్టున్నాయి అంతే. అయ్యా ఉన్నాయి 2-3 ఉన్నట్టున్నాయమ్మా. అయిపోయినాయి, మళ్ళీ మాడిపోతుంది. అయిపోయి ఇది ఇంకైతే అయిపోయింది. అలా అయిపోయినాయి. పట్టుకో. ఉప్పి దీంట్లో చక్కెర వేసుకొని తీపుగా అయినా చేసుకోవచ్చు. పట్టుకా తిన ఎట్లున్నాయి టేస్ట్. నాన్నమ్మ నీ కోసం చేసింది. మరి ఏం కావాలి? గీ ఎందుకు వేసింది? వేయించింది. గీ అంటే వేయండి. మర్చిపోయినావా? ఆయిల్ వేసింది. పోనా తినిపో చెల్లె నువ్వు నానా. చూసిరా అండి, ఇక్కడ ఇద్దరు నేను లేకుండా ఏమేమో చేస్తున్నారు. వాసనలు అయితే గుమగుమ వీధి చివరికి వస్తున్నాయి. నేను మన బట్టల షాప్ లో ఉంటే ఇంతసేపు ప్యాకింగ్లు జరిపోయినాయి. వచ్చి చూసే వరకు గుమగుమలాడుతుంది. మా అమ్మమ్మ ఏం చేసావు అంటే నీకు సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటుంది. మరి అదేం సర్ప్రైజ్ ఏమో. ఇది చూడండి, అల్మెల్గడ్డ పేస్ట్, దాంట్లో కొంచెం అంతా ఫుడ్ కలర్ వేస్తుంది. దీంట్లో ఇప్పుడు ఉప్పు. మా అమ్మమ్మ చేసే ఏ రెసిపీస్ అయినా అండి నేను చెప్తున్నా చూడండి, వింతగా మీకు అనిపించినప్పటికీ ఆరోగ్యానికి మాత్రం చాలా మంచిది. దొరికితే ట్రై చేయండి. అంటే కొత్త రెసిపీస్ కదా మమ్మీ. ఉప్పు కొంచెం అంత నూనె. మా అమ్మమ్మ నూనెని చాలా తక్కువ, ఎట్లా అంటే ఘోరంగా వాడుతుంది, ఎక్కువగా వాడుతుంది. అదైపోయిందా? రోల్ తీమ ఈ రోల్ ఆగిరికా ఉంది. అయినా కూడా వాసన తన్నుకొస్తుంది. బయట వరకు వస్తుంది కదా. అవును మమ్మీ.
గిన్నె అడిగిపోయినట్టుంది బరువుకి. పెద్ద గిన్నె లేదమ్మా? లేదమ్మా ఉంది పైన ఉంది డేక్సా ఉంది. తీయాలా డిస్? ఎందుకు మిస్సా? ఉండి తినే దాంట్లో సాలనా. చూడండి సర్ప్రైజ్. నువ్వు కూడా మా అమ్మమ్మ నాకు టట్టడాయ్ అనాలి కానీ నేనే టట్టడాయ్ అని చూస్తా ఇప్పుడు. వారిని ఏంది మమ్మీ ఇంతుంది? ఉడికిపోయిన వాళ్ళు అట్టినట్టుగా ఒక్క పిసురు పిసురు ఉడికిందిగా పిన్ని. ఏడాది ఊసిపోతుంది. మీరు తగలు కాకుండా నేను అదే ఊసిపోకుండా సుమారంగా తీయాలి. అది పొట్టి చేతులకి ఆ టాలెంట్ ఉంది. మాకు లేదు తీయగా. ఇప్పుడు అమ్మమ్మకి ఎరిగిపోతుంది. తిరిగిపోతుంది. చిన్నగా అది ఉడికిపోయి 2 గంటలు అవుతుందేమో మీరు చెప్తారేమో. ఏం కాదు ఏం కాదు కానీ ఎట్లా చేస్తే ఈ పక్క నేను లేపనా ఈ పక్క మంచిగా ఉడికినట్టుంది. 2 గంటలు తెల్లెప్తామా రాదు. ఉడికింది. ఏం కాదులే. అబ్బబ్బబ్బబ్బబ్బా చూసిరా ఇట్లా లేపని ఏడు ఊడిపోతాయి. అర్రే జాగ్రత్త అమ్మమ్మ జాగ్రత్త. ఆ నీళ్ళలో పడితే మళ్ళా కానీ మెత్త ఉడికిపోయినట్టుందిగా. ఇందులో ఇది దాని బర్రె పక్కన కండ ఇడితే చికెన్ ఒకటి చెప్పి అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా వారిని ముఖ్యంగా ఏం రాలుతుంది. కందన్ గుండికాయ లేదు. ఉంది. ఉడికాయి గుండికాయ కూడా ఆ ముఖ్యంగా ఇంత ఉంటదంట మామూలుగా. అది పెద్దగా అయితే ఇప్పుడు అది పిల్ల కదా అంటే లేత మాంసం అందుకే తొందరగా నీళ్ళు పని చేసారా ఇది చూసారా అసలు. ఆ నీళ్ళు ఏం చేయాలమ్మా? వేస్టా నీళ్ళు? అన్నం చేసుకోవచ్చు, బాగుంటది టేస్ట్ బాగుంటది. మనం అన్నం చేసి కానీ రేపు మంగళవారం అది కాక అంత తినలేము కూడా. ముఖ్యంగా పువ్వు ఆయన ఏడు పెడితే మళ్ళీ ఎట్ట దాన్ని చేద్దామా? చల్లారద్దా దాన్ని పోయిద్దా? అది పుయ్యాలి ఇప్పుడు. కారం అన్నిటికి పోస్తాం కాళ్ళకు కూడా. ఈ మెడకి ఇదంతా పుయ్యడం ఎందుకు? సరిపోతుందా అమ్మమ్మ ఇది? ఇది పూసుకొని తినుడేనా? తిను. నేను యాగనేనాక యాగనిచ్చిందాక మనం చేసే అట్లుంది. తినే బుద్ధి అవుతుంది మరి. మస్తూరిలో వస్తున్నాయి ఎల్లిపాయ కారంగా. అదే ఎల్లిపాయ కారం లాగా కలర్ ఉంది. గొడ్డు కారం తినకూడదు కాబట్టి అమ్మమ్మ ఇట్లా చేసింది. ఆ వాసన చూసినావు మమ్మీ? నిన్న ఇట్లుడుకుండు. నాయనమ్మ అందరు ఏమంటారు? నువ్వు ఇచ్చింది డ్రెస్ లో ఎక్కడుంది? వాషింగ్ చేసిన ఇంకా ఉంది. డ్రై అయిపోయి పచ్చిగా ఉంది నాన్న. రేపు వేసుకుంది. చూపిద్దు. అవి మిషన్ లో ఉన్నాయి నాన్న. ఉంటే చేసేపు రెయిన్ పాయింట్ వచ్చినట్టు చేస్తారు. రా తింటావా? మేడ తీయకపోయినా మా అమ్మమ్మ స్కిన్ తిననే తింటలేదు. ఈ రోజు స్కిన్ తో తినదు, అది కూడా వేసేద్దాం అన్నది. వేసేసింది. అది వేస్తే నూనెలో కరిగిపోదు మమ్మీ. కరిగిపోతుంది. నువ్వు ఇట్లాంటి ఐటమ్స్ తినవా అమ్మమ్మ? తినవా? దానికి అది పూయకుండా ఉండాల్సింది. అది తీసి నీళ్ళు అది పెట్టిపోయి ఆ నీళ్ళలో ముంచి తినేరాదు ఆమె. సోములు పోసి దాని మీద పెట్టేసేమో. ఏం చేద్దామా? ఉప్పుగా ఉండద్దా? అది నువ్వు దానికంటలే కలర్ 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 దాంట్లో ఉప్పు ఉన్నది. తర్వాత సప్పంగా మమ్మీ. కొత్త రకం తిన్నప్పుడు కొంచెం ఐటెంలు దూరం పెట్టాలి. కొత్త రకం ఏముందిరా? సేమ్ కోడినట్టే ఉంది. బాగుందా? వస్తుంది.
వాసన కూడా ఉండదు కదా. అసలు వాసనే లేదు. వాసన ఏం వాసన పిన్ని మంచిగా ఉంది. అది తర్వాత అంటారు కదా నీ సోసులు. తర్వాత తింటాక వద్దక్క. ఇదే ఇంకా ఈ కండ ఏదైనా వీకితే తినచ్చు కానీ అది ఎందుకు కలిపినావు కలరు? మీరు అంత ఇష్టంగా నన్ను అడుగుతున్నారంటే అదొక వద్దామా ఏందమ్మా మసాలా కలిపిస్తారు ఎందుకమ్మా? అది కాంది నేను ఆటోజ్ఞా కాంది కాంది రాస్తే వితౌట్ ఇటుబట్టి ఇటుబట్టి కాంది కాంది ఒక కాంది గిఫ్ట్ నాకేమంటే కలర్ దానికి అమ్మ అది ఏంచిన నేను ఆటోజ్ఞా మొత్తము వితౌట్ ఎట్లున్నదా? మిస్టేక్స్ రాస్తే నాకు ఒక బాగుంది, గిఫ్ట్ సేమ్ పొడి లాగా. ఏమన్నా గిఫ్ట్ ఇప్పుడు ఇంకా చేయలేదు కాబట్టి ఉప్ప ఉంది మమ్మ అది కానీ వేయించితే ఏంచితే బాబు ఇవన్నీ ఇయ్యకు కాంది నుళ్ళు కలిపి ఏమన్నా గిఫ్ట్ తిను. మామూలుగా చికెన్ లో అయితే నా ఏగో ఫేవరెట్ ఇది కలిపింది నన్ను పెట్టి ఇది కూడా ఫేవరెట్ పీస్ ఉంటదా అని అనుకోదు మీరు. ఒక్కసారి వచ్చింది ఎట్లా అంటే మా ఇంట్లో అప్పుడు ఆ బోనాల టైంలో మేము ఒక 10 కోసినాం, ఒకటి కాదు 10 కోసిన తర్వాత 10 ఐటమ్లు ఇట్లా మేము అన్ని ముక్కలు ముక్కలు కందంలో ఒక పక్క, గుండెలో ఒక పక్క, కాళ్ళు ఒక పక్క. ఏది నూనె ఇది అడిగిను పర్వసేసి కాలుతున్నాయి. ఆయన పైపు కాలుతుంది పోస్తే. పోస్తాం ఏం పోస్తాం. ఆపకపోయినావు నాన్న. ఇట్లా పోసేటప్పుడు ఎప్పుడు కానీ కూల్ వాటర్ ఆన్ చేసి పోయిర్రి, అప్పుడు పైపులు కాలవు. లేదంటే పైపులన్నీ కటాష్ కూల్ వాటర్ పెట్టి ఆ వంతన వేడి వాటర్ పెట్టి ఉడకమని పోయొద్దు మమ్మీ. ఆ ట్యాప్ ఆడ పోయిస్తే బదులు ఇందులో వాటర్ చెట్టు చల్లగా పోయి బయటికి. ఇది చూడండి బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో ఉన్నది కడాయి. ఫాస్ట్ ఫుడ్ ఒకరోజు అక్క తమ్ముడు నూడిల్స్ చేయాలని పోయి అది పనిగా ఒకరోజు నూడిల్ వీడియో కోసం తెచ్చినాం అది. ఉంటది మమ్మీ దగ్గర. ఆయిల్ పోయి ఫంక్షన్ హాల్ రెంట్కి ఇచ్చే ఫంక్షన్ అది పెట్టచ్చు. మమ్మీ దగ్గర మొత్తం 50 కిలోలు 100 కిలోలు ఉండే గిన్నెలన్నీ ఉన్నాయి. 200 మంది 300 మంది 500 మంది అవును. అంటే అంత పెద్ద పెద్ద అంటే గిన్నెలు ఉన్నాయి. రేపు నా రిసెప్షన్ అనుకోండి, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం రిసెప్షన్. కానీ ఇంతవరకు దాంతో వండిందే లేదు. వండిన ప్రతిసారి క్యాటరింగ్ కించే వస్తాయి. కానీ చాలా ఇది అదే ఎడతాగుతుంది మమ్మీ. అవన్నీ ఉంది తెప్పిస్తా. దాంట్లో ఉంటే దాంట్లో అది కూడా చాలా సరిపోతుంది. సరిపోతుందిరా. సందు వడలు ఏంపినట్టు ఏంపుతుందంట మమ్మీ. చాలు చాలు అది చాలు చాలు అది వడల్లాగా చేస్తానులే. అని లేచి ఉట్టి గోలిస్తుంది. అది కూడా ఏంది పీస్ పీస్ అయ్యేటట్టుంది, మెత్తగా ఉడికిపోయి. బాగా మెత్తగా ఉడికింది. మరీ పెద్దదాన్ని ఉడికిచ్చే స్టైల్లో ఉడకబెట్టింది. కానీ అది చిన్నగా ఉంది. ఉన్నిలే గంట అయింది కదా మమ్మీ. వీళ్ళు ఏమే అనిపింది ఏమైనా వేయాలా? లేదులే మసాలా దాన్ని వేసేసింది దీంట్లో ఇది వేసి ఇట్లా ఇట్లా తీసేయడమే. అది కానీ అంత తినిపోకుండా ఉంటుంది. ఏం కావాలా అమ్మమ్మ? సిల్వర్ పేపర్ ఏదన్నా చుట్టుంటే గొంతు కూడా వేరే లాగుండే కదా మమ్మీకి తోలు. అదే అది పైన తీసేసినాం. ఆహా ఉత్త కిందనే బాడీ అంతా అట్లుండదా? నేను బాడీ అంతా అట్లే అనుకున్నా. అయ్యో దాన్ని తీయాలి. దబ్బర మూత
దగ్గర పడుతుందా నిజంగా బాగున్నాం. చెప్పు నువ్వు చెప్పేది ఏమిటి మస్తు అట్రాక్షన్ పడుతుంది. ఎవరిని అదేందా ఆ కలర్ రంగంతా విడిపోతున్నట్టుంది అమ్మమ్మ. కాదు కాదు చెప్పు చెప్పు చూడండి నేను చెప్పే కంటే నువ్వు నేను వస్తాను బాగుంటున్నాను ఎందుకు బాలే నేను వస్తేనే బాగుందని అందరు అంటున్నారు. అక్కడ అందరూ ఇది అమ్మమ్మకు లైక్ మీకు లైక్ ఇది అమ్మమ్మకి లైక్ అమ్మమ్మకి ఇది అమ్మమ్మ సబ్స్క్రైబ్ అంటున్నారు. బట్ట బట్ట దీంట్లో పెట్టనా కజ్జలమా చూసిరా కాలిపోతుంది. ఏం మమ్మీ వేడి వేడిగా నేను నువ్వే కాలుతున్నా మాట అంటున్నావా? మా అమ్మమ్మ చేసిందండి ఈ ఐటమ్స్ మా అమ్మమ్మ తినరు, అందుకే మేము తింటున్నాం. ఏదో మేము మా అమ్మమ్మకి పెట్టకుండా తింటున్నాం అని అనుకుంటారు వాళ్ళు. అయ్యా అదేమనుకోరు. అయ్యా తినదు అమ్మమ్మ, చెస్ట్ పీస్ అవి తింటది. చూడు నిజంగా ఎంత బాగుంది తెలుసా అండి, టేస్ట్ అయితే ఎక్సలెంట్. మంచి ఆర్గానిక్. ఇదేంటి దానికంటే చిన్నప్పుడు నాకు తొలసి అలవాటు ఉందా. ఈరోజు మాకు ఎక్కువ గ్యాప్ లేదు కాబట్టి ఇట్లా పెట్టేస్తాను. ఒకసారి పెట్టుకో. టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుందండి. మనకు ఆన్లైన్లో దొరుకుతుంది టర్కీ పొడి, కొంచెం రేట్ ఎక్కువ అయినా సరే ట్రై చేయండి, ఎందుకంటే హెల్త్ చాలా మంచిది. న్యూట్రియన్స్ చాలా ఉంటాయి ఇందులో. మనదైతే ఆర్గానిక్, ఎందుకంటే మన ల్యాండ్లో అవి ఇవి తినుకుంటూ తిండి మంచి అందుకే టేస్ట్ ఇంకా ఎక్కువ ఉంది, డబల్ అయింది. పడతాం అనుకున్నా, చూద్దామని వేసిన వస్తుంది. అంటే మామూలుగా కోడిలోకి ఒకసారి తిన్నాం కదా మమ్మీ, మామూలుగా కోడిలోకి ఒకసారి మేము వీడియో పెట్టినాం కదండి, అప్పుడు తిన్నాం కదా, చాలా బాగుంది. ఇప్పుడు చాలా బాగుంది. ఇది టేస్ట్ లెగ్ పీస్ కోరికేనా కోరిక తీసుకో. నిన్న ఇట్లుండాల్సింది తిన్నాడు కదా అట్లా ఉండాలి కదా. పొలంతో పురుకొని తీసుకొని చాలా తీసుకొని తినమ్మమ్మ, బాగుంది. నిజంగా చాలా బాగుందండి. ఓకే అండి, అదే పని బాగా చెప్పండి. అప్పుడే కదా అది అంతా అయిపోయింది. అది ఏముంది ఎగుతూనే ఉంటది, సింపుల్ గానే ఉంది కదా మమ్మీ, ఉడికేదే ప్రాసెస్. ఉంటాయి మామూలుగా సింపుల్ గానే ఉందండి, ఉడికేదే ప్రాసెస్. ఇట్లా మనం రెగ్యులర్ కోడి కూడా వేసుకోవచ్చు. మా మమ్మీ ఇట్లా రెగ్యులర్ కోడి చాలా సార్లు వేసి బిర్యానీ అయి పెట్టింది కదా, టర్కీ కోడి ఏంటంటే మనకు టేస్ట్ డిఫరెంట్ వస్తుంది. నిజంగా చాలా బాగుంది. కోడి లెక్కనేనా ఎట్లున్నది ఇంకా టేస్ట్ బాగుంది కోడి కన్నా, సూపర్ ఉంది. రోజుంటుంది బాగుందా. అమ్మమ్మ కారం వేయదు కాబట్టి కలర్ లాగా వేసింది. మామూలుగా కారం ఏమంటా వద్దు వద్దమ్మా, అవన్నీ అదే బాక్సా దానికి బిట్టు రాము అవుతుంది అంత వద్దు. నువ్వు తిందువా అమ్మాయినా అంత తింటా అది. రేపు మళ్ళా తింటే సూపర్ అండి. మనకు బాగా చెప్పేస్తాను. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో ఎట్లుందో కామెంట్ చేయడం వస్తుంది మర్చిపోకండి. రెసిపీ మాత్రం పక్కా ట్రై అమ్మమ్మ పైకి పట్టుకోమమ్మ వెనక. లైక్ మాత్రం తప్పక మర్చిపోకండి. సబ్స్క్రైబ్
సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా మనవాళ్ళు మనవరాళ్ళు, నా కూతుళ్ళు, నా కోడళ్ళు, కొడుకులు, అల్లుళ్ళు, ఎవరున్నా నా కాడికి పెద్దలంటే అక్కలు, బావులు, మరుదులు అందరికి సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ అసలు మస్తు చెప్పినావు. ఇంత స్వీట్ చెప్తే చేసుకోకుండా ఎందుకుంటావు. ఓకే అండి, బాయ్.